ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు అసలు. తారా, చెప్పాను కదా, గగన్ వస్తాడు, జాగ్రత్తగా ఉండు, కేర్ఫుల్గా ఉండు అని చెప్పాం కదా. విన్నావా? వినకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి చూసావు కదా. అసలు అక్కడ గగన్ కాదు ఆకాష్ లాగా నటిస్తూ ఉంటేనే ఇలా ఉంది, ఇంత టార్చర్ చూపించాడంటే, ఇన్ కేస్ గగనే వచ్చాడంటే ఇంకా నీ ఊహకే వదిలేస్తాను అనుకో. అసలు అక్కడ ఎక్స్ట్రాడినరీ. చాలా రోజుల తర్వాత, అంటే గగన్ చనిపోయిన తర్వాత ఎపిసోడ్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. దానికి మించి ఎపిసోడ్స్ అయితే ఇప్పటి నుంచి అయితే వస్తూ ఉన్నాయని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే పూరిని ఎంత ఇబ్బందులు పెట్టింది, ఎన్ని చిత్రహింసలు పెట్టింది, ఆ చిత్రహింసలకంతా బెల్ట్ దెబ్బలే సమాధానం అయితే చెప్పాయి. అంటే నేను ఇక్కడ ఎవరినో దూషించాలని మాట్లాడట్లేదు, ఆ క్యారెక్టర్ని మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించే మాట్లాడుతున్నాను, అంతేగాని ఎవరు పర్సనల్ మనం కలెక్ట్ చేసుకోలేదు. ఇది గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తాను. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతండి. ఎందుకంటే ఇంకా గగనే ఆకాశు అనేది మనకు ఆల్మోస్ట్ ఆల్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందని మనకైతే తెలిసిపోయింది. ఎందుకంటే అక్కడ భూమికి అబద్ధం చెప్పచ్చు, అలాగే మన శారద గారికి అబద్ధం చెప్పచ్చు, అందరికీ అబద్ధం చెప్పచ్చు. కానీ తన చెల్లెల దగ్గరకు వచ్చేసరికి తన ప్రేమనే పోగొట్టుకోవాలనుకున్నాడు, తన ప్రేమనే త్యాగం చేయాలనుకున్న సిద్ధపడిన ఒక అన్న గగన్. ఆ అన్న వాళ్ళ చెల్లెళ్ళు జస్ట్ అలా తోసిందనేసే, నా చెల్లెళ్ళకి అన్నిటికి కారణం అవుతావా అనేసి తారక్ ఆ విధంగా బుద్ధి చెప్పాడంటే ఇప్పటికే మీకు కన్ఫర్మేషన్ అయితే వచ్చేటింది. డెఫినెట్గా రావాలి కూడా. అంటే అక్కడ ఉన్నది గగన్ అలియాస్ ఆకాష్ అనేసి మీకు ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది. అసలు ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచే ఒక హై ఎమోషన్స్ అయితే రన్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన మీరా దగ్గర అయితే సొంతకం పెట్టించుకొని ఆస్తి ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలనేసి అపూర్వ చేసిన కుట్ర వల్ల ఇక్కడైతే మన మీరా, సరే అమ్మాయి పేరు మీరు తారా అయితే ఓవర్ యాక్షన్ కొంచెం ఎక్కువ అయితే చేసింది. ఎక్కువ చేస్తే సరే హైదరాబాద్ నుంచి అయితే, సరే కొడైకెనాల్ నుంచి అయితే మన గగన్ అలియాస్ ఆకాష్ అయితే హైదరాబాద్కి అయితే వచ్చాడు. చెప్పాను కదా నేను ఆల్రెడీ, ఆకాష్ గగన్ ఇద్దరు ఒకటే. మీకు ఇప్పుడు కూడా కన్ఫర్మేషన్ కాకపోతే సండే వరకు వెయిట్ చేయండి. సండే వరకు వెయిట్ చేస్తారంటే ఏ రోజు మన గగన్ ఆకాష్ అనేవాళ్ళు బయటకు వస్తాను అనేది మీకైతే చెప్తా అని చెప్పాను కదా. ఆ మాట పైన స్టిక్ అయినాను. ఇంకా దానిపైన హోంవర్క్ అయితే చాలా చేస్తాను. అసలు ఎలా వస్తారు ఏమనేసి ఎన్నో సీరియల్స్ని నేను గ్యాదర్ చేసుకొని మైండ్లో పెట్టుకొని అసలు గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటే ఎలా అయ్యే ఛాన్స్ ఉంది, అసలు ఎలా ఉంటుంది స్టోరీ అనే దాని గురించి కూడా నేనైతే చాలా థింక్ చేస్తాను, హోంవర్క్ అయితే చేస్తాను, ప్రతి నిమిషం ఆలోచిస్తాను. ఆలోచన కన్నా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సండే అనాలిసిస్ కోసం వెయిట్ చేస్తానండి. సరే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అక్కడ తారా అయితే మన పూరిని అయితే బాగా చిత్రహింసలు అయితే పెడతా ఉంటుంది. సంతకం పెట్టు అనేసి. అంటే మీ అన్న బతుకుండా అనేసి నువ్వు ఆ రోజు పేపర్ పైన సంతకం పెట్టేటప్పుడు మీ అమ్మ ఫోన్ చేసింది. మీ అమ్మ ఫోన్ చేసే కొద్దికి మీ అన్నయ్య బతుకుండా ఆడిన కొద్దికి ఆ రోజు పేపర్ పైన సంతకం పెట్టించకుండా నన్ను అయితే భయపడించావు. అసలు మీ అన్నయ్య బతికే లేడు అనేసి అక్కడైతే మళ్ళీ కొత్త నాటకం అయితే మొదలుపెట్టిన తారా అయితే. కొత్త నాటకం మొదలుపెట్టిన తర్వాత ఆ పీకులాట్లు అట్ట తోసుకోవడంలో నేను పెట్టను అనేసి మన పూరి అలా అనడంలో అక్కడ పూరి పోయేసి ఇక్కడ ఇస్సే గుందికి అక్కడ పోయేసి దాలమందరం దగ్గర పోయి పడబోయింది. అంటే మన గుమ్మం దగ్గర అయితే పడబోయింది. గుమ్మం దగ్గర పడబోతే అక్కడ అన్న వచ్చి అలాగ హత్తుకున్న తర్వాత ఎవరైనా సరే చనిపోయిన మనిషి మరొకసారి తిరిగి వచ్చారంటే ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. అసలు ఆవదలు లేవు అనుకోండి అసలు ఆనందానికి. అందుకోసం నేను చెప్పింది ద బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పింది. ద బెస్ట్ ఎపిసోడ్స్కి టీఆర్పీ రేటింగ్స్ లేకుండా అయిపోయాయి. ఇంకా ఏ సీరియల్ జీ తెలుగులో నెంబర్ 1 వస్తా ఉందో మనం కనిపెట్టలేము. ఇంకా మన సీరియల్ నెంబర్ 1 అనుకుంటే మన సీరియల్ నెంబర్ 1 అంతే. ఇంకా టీఆర్పీ రేటింగ్స్ అనేది ఏదో కొంచెం కేంద్రంలో ఏదో మిస్టేక్స్, అంటే ఒకే ఛానల్లో డామినేషన్ చేస్తుంది, డబ్బులు ఇచ్చి అది ఏదో డివైజర్లు ఉంటాయి. దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. కానీ ఇక్కడ మేఘ సందేశం ఫ్యాన్స్ అయితే మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. మీ సీరియల్ మీరు నెంబర్ 1 అనుకోండి, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళ సీరియల్ నెంబర్ 1 అనుకోండి. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. మేఘ సందేశం నెంబర్ 1, చామంతి నెంబర్ 1, జగదాత్రి నెంబర్ 1, జయం నెంబర్ 1, ఆటో విజయశాంతి, ఏ సీరియల్ నెంబర్ 1 అంటే ఆ సీరియల్ నెంబర్ 1 అని మీరు ఫిక్స్ అయిపోండి. అది చెప్తా ఉన్నాను. సరే అనేసి నాకు తెలిసినంత వరకు మేఘ సందేశం సీరియల్ ద బెస్ట్ టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చింటుంది ఇలాంటి టైంలో. కానీ మనకు ఇక్కడ ఏదైతే రాసిండిందో అదే జరుగుతుంది అంటారు కదా, ఆ విధంగా అయితే జరిగింది.
సరే ఓకే, దాని గురించి వదిలేద్దాం. అది అయిపోయిన తర్వాత తన చనిపోయిన అన్న బతికొచ్చాడని తెలిసిన తర్వాత ఏ చెల్లి కన్నా సరే ఆనందానికి అవతలు ఉండవు. అలాంటిది ఆ చెల్లి కన్నీటి కారుస్తానంటే, ఆ చెల్లి కన్నీళ్ళు కారుస్తానంటే అన్న ఎలా రియాక్ట్ అవుతాడు? అన్న వాళ్ళ చెల్లి కోసం అనేసి తన ప్రాణానికి ప్రాణమైన భూమినే దూరం పెట్టాల్సి వచ్చింది, భూమినే వదులుకోవాల్సి వచ్చింది. అలాంటిది తన చెల్లి కళ్ళలో నీళ్ళు చూసే ఈ అన్న తట్టుకోగలడు అసలు? ఆ అన్న అక్కడ ఉండేది ఆకాష్ లాగా నటిస్తా ఉన్నా కానీ కంట్రోల్ చేసుకోలేక అక్కడ చెయ్యి అయితే ఎత్తాడు, మన తారాపైకి అయితే చెయ్యి ఎత్తాడు. మామూలుగా అయితే అంత రియాక్షన్ అవ్వాల్సి, ఇప్పుడు ఆకాశే అనుకుందాం, ఆకాశ్ అనుకుంటే అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. అది కాకుండా వాళ్ళ బావ పేరు కూడా చెప్తా ఉన్నాడు, అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. తన చెల్లి కాదు కదా, తన రక్తం పట్టుకొని పుట్టిన చెల్లి కాదు కదా, పంచుకొని పుట్టిన చెల్లి కాదు కదా, మరెందుకు రియాక్ట్ అయ్యాడు? ఇవన్నీ మనకు ప్రతిరోజు డైరెక్టర్ గారు అయితే మనకి హింట్ ఇస్తానే ఉంటారు. అక్కడ ఉండేది గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే అనేసి మనకు ప్రతిసారి ఈ విధంగా హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా సడన్గా వచ్చి అరే గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటేనా అంటే ఎవరు నమ్మరు. కాబట్టి ఈ పాయింట్స్ అంతా మళ్ళీ మనకైతే రిపీట్ టెలికాస్ట్ చేస్తారు. అంటే నేను ఆ రోజే చెప్పాను కదా మీకు, నా చెల్లికి ప్రాబ్లం అయితే నేను ఊరుకోనని చెప్పాను కదా అనేసి, ఆ తారా పైన చేయెత్తే తారా నేను ఇంకా కొట్టలేదు, నన్ను కొట్టే ఉద్దేశం నాకు లేదు అనేసి పూరి దగ్గర అయితే బెల్ట్ ఇలా తీసి పూరి చేతికిచ్చి, పూరి కూడా వాళ్ళ అమ్మ చెప్తానే ఉంది కొట్టద్దమ్మా కొట్టద్దమ్మా అనేసి. కానీ బాధ భరించిన వాళ్ళకి, నొప్పి భరించిన వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆ పెయిన్ నుంచి మన పూరి అయితే ఆ బెల్ట్ తీసుకొని చెడామడ 4 ఇచ్చే కొందికి తార అట్టే గడగడ గడగడ షేక్ అయిందని చెప్పచ్చు. షేక్ అయింది. అదంతా అయిపోయిన తర్వాత ఓకే, ఆడికైతే ఫుల్ సెంటిమెంట్ అయితే ఉంది. సెంటిమెంట్ అయిన తర్వాత నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఫస్ట్ బయటకు వెళ్ళిపో అంటే అక్కడ వాళ్ళ బావ కోసం అనేసి, బావగారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, పూరి ఇక్కడ ఉంటుంది, అలాగే మీ చెల్లి ఇక్కడ ఉంటుందంటే అక్కడ దొంగ కన్నీళ్ళు. అంటే గగన్ గారు మీరు నన్ను కొట్టినా, మీరు నన్ను తిట్టినా, మీరు నన్ను చంపేసినా సరే నా కళ్ళల్లో ఆనందం అలాగనే ఉంటుంది గగన్ గారు అనేసి దొంగ నాటకం అయితే మొదలుపెట్టింది తారా. అయితే ఆ దొంగ నాటకం పప్పులంతా కొట్టుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న గగన్ వేరు, ఇప్పుడు గగన్ 2.0 ఉండేది. ఆ 2.0ని టచ్ చేయాలంటే ఎవరు తరం కాదు అని మనం అయితే చెప్పుకోవచ్చు. సరే అని అది అయిపోయిన తర్వాత ఎపిసోడ్ ఎక్కడ ల్యాగ్ లేకుండా మన కేపీ గారిని అయితే చూపించారు. కేపీ గారు అయితే మొత్తానికి అయితే ఆ విముక్తి అయితే పొందారని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే నేను చనిపోతాను, నా కొడుకు బతుకుండాడని తెలిసినా నా కొడుకుని నేను చూడలేకపోతున్నాను, నా కొడుకు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనేసి మీరా గారికి ఎంత చెప్పినా వెనక్కిపోయేసరికి అలా అలా తలకేసి బాదుకున్న తర్వాత మీరా గారు అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఇంట్లోంచి అయితే బయటపడ్డారని మనం అయితే చెప్పుకోవచ్చు. బయటపడిన తర్వాత మన భూమి అలాగే ఆకాశ్, భూమి అయితే రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది, ఎట్ట బయటపడాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు అనేసి మన భూమి అయితే ఆలోచనలో ఉంటే అక్కడ సరే అనేసి మన ఆకాశ్ అయితే వచ్చి అగ్రిమెంట్ పేపర్ల పైన సంతకం పెట్టించుకోవాలి ఎలాగైనా సరే అనేసి అక్కడైతే ఏదో షూలు ఎక్కి కిటికీ ఎక్కి లోపలికి అయితే ప్రవేశిస్తారు. లోపలికి ప్రవేశించిన తర్వాత ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా అక్కడ వచ్చిండేది భర్త అయినా సరే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే ఏ అమ్మాయి అయినా సరే భయపడుతుంది, అంటే అరవడం స్టార్ట్ చేస్తుంది. ఆ విధంగా అయితే హర్షే గుందికి వాళ్ళ నాన్న ఆల్రెడీ కాసుకో ఉంటాడు గుంతకాడి నక్కలాగా, అంటే భూమి ఎక్కడికి పోకూడదు అనేసి గుంతకాడి నక్కలాగా కాసుకో అంటే అక్కడ సరే భూమి హర్షే గుందికి వాళ్ళ నాన్న అయితే పోయాడు. నాన్న పోయిన తర్వాత సరే ఓకే ఎవరు లేరు, భూమి అయితే అక్కడ మేనేజ్ చేసింది. మేనేజ్ చేస్తే ఏం చెప్పింది, ఓకే అక్కడ ఎవరు లేరు నాన్న, బల్లి వచ్చింది అనేసి హర్షాను అని చెప్పింది. అక్కడ శరత్ చంద్ర గారు ఎక్కడంటే కుక్క కదా వాసన పసిగట్టింది, ఆ విధంగా అక్కడ ఎక్కడన్నా గగన్ వచ్చాడేమో అనేసి పోయేసి ఎంక్వైరీ అంతా చేశారు. ఇంటి చుట్టూరు అంతా తిరిగితే అక్కడ మన గగన్ అయితే షూలు వేసుకొని పైకి ఎక్కలేరు కదా, అందుకని షూలు అయితే అక్కడ తీసింటే ఆ షూల కోసం అనేసి అక్కడ చూసి పోలీసులకి అయితే ఫోన్ చేశారు. పోలీసులు ఫోన్ చేస్తే అక్కడ అపూర్వ అలాగే సూర్య ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఇద్దరు మాట్లాడుకుంటా అక్కడైతే ఎలాగైనా సరే ఆ గగన్ అవ్వని లేకపోతే ఆకాశం అవని ఇద్దరు ఎవరన్నా కానీ అక్కడ మన అపూర్వ గారు అయితే మరొకసారి అయితే మనకి హింట్ అయితే ఇచ్చారు. ఏమి హింట్ ఇచ్చారంటే అక్కడ ఈరోజు అతను ఆకాశే కావచ్చు, కానీ ఇప్పుడుండే ఆస్తి అలాగే డబ్బు అంతా చూసిన తర్వాత నేనే గగన్ అన్న మారిపోయినా ఏం చేస్తాము అనేసి అక్కడైతే సూర్యకైతే మాట చెప్పింది. అప్పుడు నువ్వు భూమిని ఎలా దక్కించుకుంటావు అనేసి ఏదో కహాని అయితే చెప్పింది. కహాని చెప్పిన తర్వాత మీ ఆయన కూడా అరెస్ట్ చేయమన్నాడు అంటే సరే అరెస్ట్ చేసాకైతే సూర్య అయితే వచ్చాడు. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో మీడియా వాళ్ళు ఎవరో సంథింగ్ వస్తే వాళ్ళకు కూడా మడత పెట్టి అనేసి కుర్చీ మడత పెట్టి సాంగ్ ప్లే చేసి వాళ్ళ దగ్గర కూడా రాక్ స్టార్ కదా ఎలాగైనా సరే ఆ బ్లడ్లోనే ఉంటుంది కాబట్టి అందరి దగ్గర అయితే డ్యాన్స్ ఐటమ్ అయితే మొదలు పెట్టించిన తర్వాత మన భూమికి అయితే 60 మినిట్స్ అయితే టైం ఇచ్చాడు, అంటే 1 అవర్ టైం అయితే ఇచ్చాడు. 1 అవర్ లోపల నువ్వు కానీ నన్ను బయటికి తీసుకెళ్ళి రాలేదంటే నేను ఆకాశ్ అనేసి ఎలాగ నన్ను నిరూపించుకొని నేను బయటకు వెళ్ళిపోతాను అనేసి భూమికి అయితే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చారు. ఆ ఛాలెంజ్లో ఖచ్చితంగా మనకు గంజాయి మొక్కలో ఒక తులసి వనం అనేసి అంటారు, తులసి చెట్టు అనేసి అంటారు కదా, ఆ విధంగా గంజాయి అంటే
ఫ్రాడ్ ఫ్రాడ్ మనుషుల మధ్యలో ఒక మంచి మొక్క ఏదైనా ఉందంటే అది మన చక్రి అయితే ఉన్నాడు. కాబట్టి చక్రి అయితే మన భూమికి అయితే హెల్ప్ చేసి ఎలాగోలా గగన్ అయితే బయటికి తీసుకొస్తారు. అలాగే కేపీ గారు కూడా తనకేం జరగలేదు కాబట్టి ఆయన కూడా నా వల్ల అరెస్ట్ చేయాల్సిన పని లేదు, నా కోసం వచ్చాడు నా కొడుకు అనేసి అక్కడ చెప్పి కేపీ గారు కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. గగన్ ఏం ప్రాబ్లం లేదు. మీకు ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చింటుంది అనుకుంటాను. ఇంకా మీరు ఎపిసోడ్స్ చూస్తా అంటే మీకు ఇంకా బలపడుతుంది అక్కడ ఉండేది గగన్ ఆకాష్ ఇద్దరు ఒకటే అనేసి. జస్ట్ స్టోరీ రన్ అవ్వడం కోసం ఆ విధంగా ప్రయత్నం అయితే చేస్తారు అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ చేయడం అసలు మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.